హలో గైస్, ఈ వీడియోలో మనం మాంసం తిని గుడికి వెళ్ళకూడదు లేదా వెళ్ళొచ్చా ఎలానో చూద్దాం. అసలు ఎందుకు పర్పస్ ఏంటి, గుడికి వెళ్ళాలంటే అసలు నువ్వు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి ఫస్ట్ కదా. అదేంటంటే పర్పస్ వచ్చేసి మనం కొంతమంది మా ఫ్రెండ్స్ని చాలా మందిని నేను అడిగినాను. వాళ్ళు ఏం చెప్పినారంటే ఫస్ట్ గుడికి ఏదో భక్తితో అన్నారు, ఇంకొంతమంది మనశ్శాంతి కోసం అన్నారు, ఇంకొంతమంది నేను అడిగినప్పుడు ఏమో తెలియదురా, అందరూ వెళ్తారా, నేను వెళ్తాను, మా అమ్మ నాన్న కోసం వెళ్తాను, లేక ఏదైనా నేను అనుకునేది జరగాలని కోరుకునేదానికి వెళ్తాను. ఇవన్నీ ఆన్సర్స్ నాకు వచ్చినాయి. వచ్చిన దాంట్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే లైక్ వాళ్ళకి తెలియడం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది గుడికి, ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, ఇప్పుడు మీరున్నారు, మీరు ఒక 25, 20 లేదా 18 ఇయర్స్ అబోవ్, అంటే 18 ఏళ్ళు 20 ఏళ్ళు పైబడిన వాళ్ళు అయితే, ఒకవేళ ఒక చిన్న పిల్లాడు లేదా మీ ఇంటి పక్కన పిల్లాడు ఎవరో ఒక పిల్లోడు వచ్చి మిమ్మల్ని అడిగాడు. ఏమని అడిగాడు? అన్న లేదా అక్క, మేము గుడికి వెళ్ళకూడదు అంటారు కదక్క, మాంసం తిని, చికెన్ కానీ మటన్ కానీ ఎగ్ ఏదైనా తిని ఎందుకు అంటే, మీరు ఒకవేళ వాళ్ళని కన్విన్స్ చేయగలిగే ఆన్సర్ మీరు చెప్పినా కూడా మీకు తెలిసిండకపోవచ్చు, ఎందుకు కరెక్ట్ ఆన్సర్ మీకు కూడా తెలిసిండకపోవచ్చు. సో ఈ వీడియోలో నేను ఎందుకు తిని గుడికి వెళ్ళకూడదు అనే పాయింట్ మీద నాకు రైజ్ అయిన, అంటే నా మనసులో తోచిన ఆలోచన వల్ల ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్నాను. అండ్ మీరు ఇంతవరకు టైటిల్ చూసి, అదే థంబ్నెయిల్ కానీ, అంటే మీకు కనిపించేది థంబ్నెయిల్ ఉంటుంది కదా, దాన్ని చూసి వచ్చింటే కానీ, లేదా సెర్చ్ చేసి వచ్చి ఉంటే కానీ నేను మిమ్మల్ని ముందుగా అప్రిషియేట్. ఎందుకంటే ఎవరు పనిలో వాళ్ళు ఉన్నారు, అదే పనిగా దేవుడి గురించి సెర్చ్ చేసేంత ఓపిక ఎవరికి లేదు. ఫ్రాంక్గా మాట్లాడుకుందాం. వాడు చెప్పింది వీడు చెప్పింది విని బ్లైండ్గా నమ్మకుండా, ఒకవేళ మీ అమ్మానాలు వాళ్ళు మన మంచి కోసమే చెప్తారు, మేబీ రీజన్స్ వాళ్ళకు కూడా తెలియకపోయి ఉండొచ్చు. అసలు ఐఎమ్ గోయింగ్ టు టెల్ అబౌట్ దట్. ఓకే, నేను దాని గురించి చెప్పబోతున్నాను. ఎందుకంటే పర్పస్ ఏంటంటే, గుడికి వెళ్ళేదానికి మెయిన్ రీజన్ భక్తి కోసం వెళ్తాం అని చెప్పినా కూడా తప్పు. ఫస్ట్ పోయేది ఎందుకురా అంటే మనశ్శాంతి కోసం, ఒక వైబ్రేషన్ కోసం, ఒక పాజిటివ్ ఎనర్జీ కోసం. లైక్ ఇప్పుడు మీరు ఎప్పుడన్నా దేవుని దగ్గర దండం పెట్టుకునేటప్పుడు కానీ మీకే తెలియకుండా మీ హార్ట్కి లేదా మీ మైండ్కి ఒక ఫీలింగ్ వస్తుంది. అదే కానీ మీరు దయ్యం సినిమా చూసేటప్పుడు కానీ ఆ భయం కానీ ఆ ఫీలింగ్ కానీ వేరే ఉంటుంది. దీన్నే వైబ్రేషన్ లేదా ఎనర్జీ అంటారు. ఓకే, అండ్ ది రీజన్స్ నేను సెర్చ్ చేసినంత వరకు, ది రీజన్స్ ఎందుకంటే మనం కారణాలు ఏంటంటే తిని వెళ్ళకుండా ఉండేదానికి స్పిరిచువల్, ప్యూరిటీ, కల్చర్, ప్రాక్టికల్. దీన్ని తెలుగులో ఏమంటారో అని అంటే మీరు ఆధ్యాత్మిక, పవిత్రత, సాంస్కృతిక, ఆచరణాత్మక. ఇవి పలికే కూడా నాకు కష్టంగా ఉన్నాయి. నాకు తెలిసి మీకు ఇప్పటికీ ఒక ఐడియా వచ్చి ఉంటుంది, కరెక్టే కదా. ఫస్ట్ 1 by 1 చూద్దాం. ఓకే, ఫస్ట్ స్పిరిచువల్ అంటే ఆధ్యాత్మిక. అది ఒక ఎనర్జీ. ఫస్ట్ గుడికి వెళ్ళేది ఎందుకంటే, వాళ్ళు మన పెద్దలు కానీ, పూర్వీకులు కానీ, కట్టేవాళ్ళు కానీ ఎవరు కూడా ఎందుకు బయట కాళ్ళు ఎందుకు కడుక్కోవాలి, లోపలికి ఎందుకు వెళ్ళాలి, 3 ప్రదక్షిణలు ఎందుకు చేయాలి, గజస్తంభం ఇక్కడే ఎందుకు ఉండాలి, లోపల గర్భగుడి ఎందుకు ఉండాలి, కొంచెం కూర్చుండేదానికి ప్లేస్ ఎందుకు ఉండాలి, ప్రతి ఒక్కదానికి సైంటిఫిక్ రీజన్ ఉంది. తెలిసి తెలియకనో వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది తర్వాత తరాలకు మనం ఏదంటే అది నేర్పించకూడదు. అదే ఫస్ట్ పాయింట్ ఏంటంటే స్పిరిచువల్, ఆధ్యాత్మిక. గుడిలో ఒక వైబ్రేషన్ ఉంటుంది. ఓకే, వైబ్రేషన్ ఉంటుంది, దానికోసం మనం వెళ్తాం. ఓకే, ఇది ఎలా పొందుతాము? ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే, వాట్ అబౌట్ వీఆర్ డిస్కసింగ్, మనం దేని గురించి మాట్లాడుకుంటున్నామో, స్పిరిచువల్ అనేది అది ఒక ఎనర్జీ చెప్పినట్టే. అది ఎలా వస్తుందంటే, ఒక మనిషి ఎప్పుడైతే తన మైండ్ని ప్యూర్గా ఉంచుకోగలుగుతాడో అప్పుడు మాత్రమే ఇది సాధ్యం. ప్యూర్గా అంటే మైండ్ మాత్రమే కాదు కదా, బాడీ ఉండాలి కదా. బాడీలో అంటే బయటికేమో స్నానం చేసినావు, లోపలేమో నీకు ఎక్కువ నీ కడుపు నిండిపోయి ఉండడం కానీ, లేదా అదొకటి ఎగ్జాంపుల్ సరిపోద్ది.
మీ కడుపు నిండిపోయి ఉంటే మీరు దేవుని మీద కాన్సన్ట్రేట్ చేయలేరు. అదే మీరు దేవుని మీద ఏకాగ్రత మీకు ఉండదు. ఒకసారి ట్రై చేయండి. ఒకసారి తిని వెళ్ళండి ఫుల్గా, ఇంకోసారి తినకుండా వెళ్ళండి. అండ్ ది ఆన్సర్ ఈజ్, మీరు అన్నం తినండి, ఏదన్నా తినండి, ఏది కూడా తిని గుడికి వెళ్ళకూడదు. ఓన్లీ మాంసం మాత్రం తిని గుడికి వెళ్ళాలి అని ఎవడు చెప్పలేదు. పురాణాల్లో ఒకటన్నా వెతకండి, మీరు దొరకదు. లేదా మీరు చాట్‌జీపీటీని అడుగుతారంటే చాట్‌జీపీటీని అడగండి, అది కూడా ఇవ్వదు. పురాణాలు ఇప్పుడు మనకు చెప్పలేదు. చికెన్ తినండి, మటన్ తినకుండా ఉండండి, అండ్ గుడ్డు ఇదంతా. మీకు విషయం తెలుసో తెలీదో, రాముడు ఖచ్చితంగా నేను చెప్పగలను, రాముడు చికెన్ తిన్నవాడే. అంటే చికెన్ అంటే అదే మాంసం, జింక కానీ ఏదైనా తిన్నవాడే. మీరు కావాలంటే మీరు పురాణంలో వెతకండి, లేదా చాట్‌జీపీటీ, గూగుల్ని దీంట్లో కూడా అడగండి. వాళ్ళకి రీజన్ ఉంది. ఎందుకంటే వాళ్ళు క్షత్రియులు అంటే ప్రజల్ని కాపాడేవాళ్ళు. అంటే వాళ్ళు ఒక రాజులు కదా, యుద్ధం చేయాలి కదా. వాళ్ళకంత స్టామినా, ఆ ప్రోటీన్, ఆ విటమిన్స్ కోసం వాళ్ళు తిన్నారు. అంతేగాని మాకు నోరు రుచిగా లేదు, మేము చికెన్ తినాలి, మాంసం తినాలి, జింకను చంపాలి, దాన్ని వేటాడాలి, ఇవంతా లేదు. వాళ్ళకి అప్పట్లో ప్రోటీన్ ఏది తినాలో తెలిసేది కాదు. అందుకు మాంసాన్ని ప్రిఫర్ చేసేవాళ్ళు. అది తెలియకుండా రాముడు తిన్నాడు, వాళ్ళే దేవుళ్ళే తిన్నారు, మేము తింటామంటే అది ఎంతవరకు కరెక్టో ఒకసారి మీరు ఆలోచించండి. అది రెండోది ప్యూరిటీ, అది పవిత్రత. అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టే మైండ్, బాడీ. ఓకే, మన మెదడు బాగుండాలంటే మనం గుడికి వెళ్తే సరిపోద్ది. బాడీ బాగుండాలంటే స్నానం చేయాలి. స్నానం చేయడం, ఏమీ తినకుండా వెళ్ళడం, అండ్ ఇంకా ఎలా చెప్పాలి, వెళ్ళేటప్పుడు మంచి దుస్తులు అంటే ఫ్రెష్ క్లాత్స్ తీసుకోవడం, ఇవన్నీ బాడీకి మన ఫ్రెష్నెస్ అంటే కొత్తదనాన్ని ఇస్తాయి. ఓకే, థర్డ్ పాయింట్ కల్చరల్. అంటే ఇది సాంస్కృతిక సైన్ ఆఫ్ రెస్పెక్ట్. మనం మన కల్చర్ని రెస్పెక్ట్ ఇవ్వాలా వద్దా? ఫర్ ఎగ్జాంపుల్, మీరే ఒక కంపెనీ పెట్టారు, ఒక కంపెనీ ఉంది, లేదా మీరు బిజినెస్ పెట్టినారు. మీరు బయట కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టినారు. చెప్పులు వేసుకొని మీ క్యాబిన్లోకి రాకూడదని పెట్టినారు. ఎవడన్నా చెప్పులు వేసుకొని క్యాబిన్లోకి వస్తే మీకు ఎలా ఉంటుంది? మీరు కొంచెం అనీజీగా, కొంచెం డిస్కంఫర్ట్గా అలా ఫీల్ అవుతారు కదా. అలాంటిది మీరు దేవుడికి ఇష్టం లేని పని చేసి ఆయన దగ్గరికి దేవుడన్న ఆయన బాగుండాలంటే ఆయన ఎలా కరుణిస్తాడు అని మీరు అనుకుంటున్నారో నాకైతే తెలియదు. అండ్ ది లాస్ట్ థింగ్ ఈజ్ ప్రాక్టికల్. మీరు ఎన్ని మూఢనమ్మకాలు సార్, లేదా అన్న బాబు ఇదన్నీ మూఢనమ్మకాలు బాబు, నువ్వు చెప్పేటి నిజం కాదు అంటే ప్రాక్టికల్గా నేను చెప్తాను. సైంటిఫిక్ రీజన్స్ నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు నేను 3 చెప్పింటి అన్నీ దేవునికి సంబంధించి లేదా మనుషులకు సంబంధించినవి. ఇప్పుడు ప్రాక్టికల్గా ఎందుకు తినకూడదు, సైంటిఫిక్ రీజన్ నా దగ్గర ఉంది, నేను చెప్తాను. అది వచ్చేసి మీకు తెలుసో తెలీదో, మనం ఆల్రెడీ ఈ వీడియోలోనే చెప్పుకున్నాం. టెంపుల్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. మీరు గమనించినట్టయితే ఫిజిక్స్ పరంగా మీరు పోయినా కూడా ప్రతి ఒక్క ఆటంకి ఒక ఆరా ఉంటుంది. అంటే దాని చుట్టుకారం ఒక వైబ్ లాగా ఏదో ఒకటి ఉంటుంది. మీరు ఇప్పుడు ఆ ఎనర్జీ, అటువంటి పాజిటివ్ ఎనర్జీని గుడి నుంచి సంపాదించుకునే దానికి మాత్రమే మీరు గుడికి వెళ్తారు. ఇది సైంటిఫిక్ రీజన్. ఇది అది చెప్పొద్దండి. ఓకే, పిల్లోళ్ళకి కానీ, మీకు తెలిసిన వాళ్ళకి కానీ, మీరు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. ఓకే, ఆ టెంపుల్కి ఎందుకు వెళ్తామురా అంటే మళ్ళీ ఎనర్జీ సెంటర్. అంటే నేను అక్కడి నుంచి ఆ పాజిటివ్ ఎనర్జీని గ్రాప్ చేసుకునేదానికి, అంటే నేను అక్కడి నుంచి ఆ వైబ్రేషన్ని, ఆ ఆరాను, లేదా ఏం చెప్పొచ్చు, ఆ ఎనర్జీని తీసుకునేదానికి మాత్రం నేను గుడికి వెళ్తాను. ఇది సైంటిఫిక్ రీజన్. భక్తితో వెళ్తానంటే నువ్వు భక్తితో చికెన్ తిని యూట్యూబ్లో కానీ లేదా నీ వాల్పేపర్లో కానీ దేవునికి నమస్కారం పెట్టుకుని, అది కూడా భక్తే కదా. ఎందుకు వెళ్తున్నావు గుడికి? పర్పస్ ఏంది? ఫస్ట్ థింగ్ అదే, మెంటల్ పీస్ కోసం. సెకండ్ థింగ్, ఆ పాజిటివ్ ఎనర్జీని మనం ఎక్స్పీరియన్స్ చేసేదానికి, అంటే మనలో ఫీల్ అయ్యేదానికి గుడికి మాత్రం వెళ్తాం. ఓకేనా? దీంట్లో వచ్చేసి ఎనర్జీ గురించి చెప్పుకున్నాం. ఎనర్జీ ఏంది బ్రో లేదా తమ్ముడు, ఎనర్జీ అంటే ఏంది, ఏ టైప్ ఆఫ్ ఎనర్జీ అంటారేమో. నేను ఇంకా డీప్గా వెళ్ళాలంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. అంటే దీని పర్పస్ ఏందిరా అంటే, ఫస్ట్ వన్, ఆ పాజిటివ్ ఎనర్జీని వైబ్రేట్ చేసేది ఇవి చాలా ఉంటాయి, దాంట్లో ఇది మెయిన్ పార్ట్. ఓకే, అండ్ సెకండ్ థింగ్, ఈ నాన్ వెజ్ వచ్చేసి ఎక్కువ హై ఫ్రీక్వెన్సీని మనలో జనరేట్ చేస్తాయి. అంటే అది తిన్న తర్వాత మనం హెవీ అయిపోతాం. మీరు గమనించుకున్నట్టయితే ఎక్కువ కారం కానీ, ఉప్పు కానీ, మసాలా కానీ తిన్నప్పుడు కానీ మీకే తెలియకుండా మీ గుండె కొంచెం గట్టిగా కొట్టుకుంటుంది కొంతమందిలో, మీరు గమనిస్తే. అండ్ సో దాన్ని అవాయిడ్ చేయాలా. సరే, థర్డ్ది, టెంపుల్లో హై వైబ్రేషన్ ఉంటుంది.
ఇవంతా ఆల్రెడీ నేను ఆల్రెడీ మన వీడియోలో చెప్పిందే. ఇప్పుడు సరే మేము చికెన్ తిని గుడికి వెళ్ళొచ్చు, 24 అవర్స్ ఎందుకు, ఆ రోజు మాత్రమే ఎందుకు పెట్టినారంటే అది మీరు అనుకునే మూర్ఖత్వం. ఫస్ట్ ఒకవేళ మీరు పొద్దున్నే 12 గంటలకు, అంటే 12 అవుతుంది కదా, రోజు మారుతుంది కదా, అప్పుడు తిని కరెక్ట్గా 24 గంటల తర్వాత వేచి ఉన్నట్టయితే మాంసం అనేది మీలో అరిగిపోతుంది, పూర్తిగా అది అరిగిపోతుంది. అంటే మీలో ఇంకా ఆ హెవీనెస్ అనేది బయటికి వెళ్ళిపోతుంది. సో 24 అవర్స్ అని అట్లా చెప్పినారు. అంతేగాని అంటే ఎక్కడి నుంచి కానీ 24 అవర్స్ అంటే ఈరోజు 11 గంటలకు నేను తినేసి 12 అవుతానే స్నానం చేసి గుడి 24 గంటలు అయిపోయిందంటే అది కాదు. సో 24 గంటలు టైం పడుతుంది మాంసం అరిగేదానికి, ఓకేనా. లేదు ఇప్పుడు మీరు ఎగ్ తిన్నారు లైట్గా, అవన్నీ లైట్ మీట్లో మళ్ళీ టైప్స్ ఉన్నాయి కదా, మటన్ వేరు, చికెన్ మటన్ ఇవన్నీ వేరు, ఫిష్ ఎగ్ ఇవి వేరు, కొంచెం లైట్గా ఉంటాయి ఇవి తిన్నా కూడా. మీరు గమనించినట్టయితే అవి తిన్నప్పుడు మాత్రం అవి ఏవైతే 24 అవర్స్ పెద్ద పెద్దవి తీసుకుంటున్నాయో, అంటే హెవీ ఫుడ్ లైక్ చికెన్ కానీ మటన్ కానీ, అట్లా గుడ్డు మాత్రం ఇట్ టేక్స్ అరౌండ్ 6 to 12 అవర్స్, 6 నుంచి 12 గంటల సమయం పడుతుంది గుడ్డు అరిగేదానికి, ఓకేనా. లేదురా పిచ్చోడా ఇంకా మా పూర్వీకులు ఇది చెప్పినారు అది చెప్పినారు అని మీరు నమ్ముతున్నట్టయితే, మీరు ఎవరైతే చెప్తే వింటారో, నేను అతని వీడియో చూశాను అండ్ అతని వీడియో ఇప్పుడు నేను చూపిస్తున్నాను. మీరు ఫస్ట్ అతని వీడియో చూసి కావాలంటే మళ్ళీ నా వీడియోలోకి రండి. మీరు అక్కడ చూసిన తర్వాతనే ఆల్రెడీ మీకు మీ ఆన్సర్ దొరికిపోతుంది. మీరు మేబీ నా వీడియోకి రాలేకపోవచ్చు. సో ఇది నేను చెప్పాలనుకున్నాను. చికెన్ తిని గుడికి వెళ్ళకూడదు. చికెనే మాత్రమే కాదు, ఫుడ్ హెవీ ఫుడ్ మీల్స్ కూడా కానీ, అది మసాలా కానీ ఆనియన్స్ ఉండని ఏమన్నా ఉండని, చికెన్ తిని గుడికి పోకూడదు. అసలు తిని పోకూడదు. ఎక్కువ మాట్లాడితే టీ కాఫీ ఇవి కూడా తాగిపోకూడదు వీలైనంత వరకు. ఇప్పుడు నేను మిమ్మల్ని డైరెక్ట్గా తినద్దండి, ఆపేయండి, ఇది ఫాలో కాండి అని చెప్పడం లేదు. మీకు తెలియాలి కదా ఫస్ట్. ఎవరన్నా పిల్లలు తెలియని వాళ్ళు లేదా చిన్నపిల్లలు వాళ్ళు వీళ్ళు అడిగినప్పుడు మీరు ఆన్సర్ చేసినా కూడా వాళ్ళు సాటిస్ఫై బాగా చెప్పిన అన్న కానీ అక్క కానీ అని వెళ్ళిపోయినా కూడా మీకు మనసులో ఆ గిల్ట్ అనేది ఎలా ఉంటుంది, అరే మనకు తెలియకపోయినా చెప్పేసినామని. సో ఇప్పుడు మీరు ధైర్యంగా చెప్పచ్చు. మీరు అడగచ్చు, ఇన్ని చెప్తున్నావు కదా నువ్వు తింటావా తినవా అని. నేను మాని 1 నెల అయింది, నేను ఇలానే ఉండాలనుకుంటున్నాను. ఓకే, ఇది నా వీడియో. నచ్చితే మాత్రమే లైక్ చేయండి, లేకపోతే నేను అడగను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ మై వీడియోస్.